లేఖన భాగాలు తెరిచి 138వ కీర్తన 3వ వచనము, నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి. ప్రైజ్ లార్డ్. మనమందరం కూడా దేవాది దేవునికి మొర్ర పెడితే దేవుడు తప్పకుండా మనందరికీ ప్రత్యుత్తరాన్ని కలుగు చేస్తాడు. ఆయనకు మొర్రపెట్టు వారికి, ఆయనకు నిజముగా మొర్రపెట్టు వారికి ఆయన తప్పకుండా ప్రత్యుత్తరాన్ని కలుగు చేస్తాడు. దానిలో ఎలాంటి సందేహం కూడా లేదు. కానీ మనము అడగట్లేదు కాబట్టి మనమందరం పొందుకోలేకపోతున్నాం. దానిలో వేరొక ఆప్షన్ ఏమీ లేదు. మీరందరూ కూడా కుటుంబంలో ఆశీర్వాదాలు కానీ, స్వస్థత కానీ, దీవెన కానీ, కుటుంబంలో విడుదల కానీ కలగలేకపోవడానికి కారణం ఏమిటో తెలుసా? అసలు మీరు అడగలేని స్థితిలో ఉంటున్నారో, ఒకవేళ ఏమి అడగాలో కూడా తెలియని పరిస్థితిలో ఉంటున్నారు. మీరు నిజం చెప్పండి. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టల్లో కూర్చుకొనవు, అయినా పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మనమందరం కూడా శ్రేష్ఠులం కాదా? ఎప్పుడు ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏం ధరించుకుందామా, ఎలా బ్రతుకుదామా, ఎలా మనం వెళ్దామా, ఏంటి పరిస్థితి, ఏమి తిందామని ఎప్పుడు ఏదో ఒక రకమైన ఆలోచన చేస్తానే ఉంటున్నావే తప్ప మనస్ఫూర్తిగా నువ్వు చెప్పగలుగుతున్నావా? నేను ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదటిగా వెతుకుతున్నాను, నాకు కావలసిన అన్నిటిని కూడా దేవుడు తప్పకుండా సమకూరుస్తాడు అనే ఒక బలమైన విశ్వాసం లేదో, ఒక బలమైన నమ్మిక లేకుండా నువ్వు ఎందుకలా జీవించే వారిగా ఉంటున్నావు? యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఆయన క్లియర్ గా చెప్పేశారు, ముందు మనము ఆయన యందును ఆయన మాటలు మన యందును నిలిచి ఉండిన ఎడల మనకి ఏది ఇష్టమో అడగమని ఆయన చెప్తా ఉంటుంటే, ముందు మనము ఆయనలో నిలిచి ఉండే వారిగా ఉండాలి. ఆయన వాక్యము మనలో నిలిచి ఉండే వారిగా ఉండాలి. ఆయన మాట ప్రకారంగా జీవించాలి. ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి. అక్రమమైన జీవితాన్ని జీవించకుండా నీతి కలిగి బ్రతుకు గనక మనం జీవిస్తే తప్పకుండా దేవుడి ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మీకు ఏది కావాల్సి వచ్చినా దొరుకుతుంది. అడుగుడి మీకు ఇవ్వబడునని దేవుడు వాగ్దానం చేశాడు. వెతికితే దొరుకుతుంది, తట్టితే తప్పకుండా తీయబడుతుంది. మనం చెడ్డవారై ఉండి మన పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటున్నామో, రొట్టెని అడిగితే రాయినివ్వము, చేపను అడిగితే పామునివ్వము. మనం ఎంతో చెడ్డవారిగా ఉండి మన పిల్లలకి మంచి ఈవులు ఇవ్వాలని మనం ఎంతగానో ఆశపడతా ఉంటే, పరలోకపు తండ్రి మనకు గొప్ప ఈవులతో శ్రేష్టమైన, ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బంది, నువ్వు ఎదుర్కొంటున్న సమస్య, ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తూ అంధకారమైన పరిస్థితుల్లో ఎదురు చూస్తూ ఉంటున్నావో, నీ ప్రతి బంధకం కూడా యేసు నామములో విడుదల కలుగుతుంది. అయితే నువ్వు ప్రార్థన చేయి. ఈ క్షణమే, ఈ నిమిషమే దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్న కొలది నువ్వు ఏమడుగుతున్నావో కనీసం నీకు తెలిసే వారిగా ఉంటున్నావా? ఏమడుగుతున్నారో అర్థం కావట్లేదు. అసలు అడగలేని వారిగా ఉంటున్నారు. మీరు చాలా మంది ప్రార్థన చేయలేని స్థితిలో ఉంటున్నారు. నిజంగా చాలా బాధాకరమైన విషయము. ఈ క్షణమే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. పాపంలో ప్రాయశ్చిత్తం పొందాలంటే ప్రార్థన చేయాలన్న విషయం తెలుసుకో. నువ్వు పాపం చేస్తూ ఉంటున్నావు, పాప సహితమైన కార్యాలు చేస్తూ ఉంటున్నావో, పాపుల ప్రార్థన నేను ఆలకించనని చాలా క్లియర్ గా చెప్పేస్తా ఉంటుంటే దేవుడు నీకు ఎందుకు సమాధానం ఇస్తాడో? నువ్వు పాపి సహితమైన క్రియల్లో జీవించే వారిగా ఉంటున్నావు. దయచేసి మీరందరూ కూడా ముందు మీ పాపాలను ఒప్పుకోవడానికి ప్రార్థన చేయండి. మీరు మీ హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రార్థన చేయండి. దేవుని పరిశుద్ధాత్మతో మీరు అందరూ కూడా నింపబడండి. రక్షణ అనుభవంలోకి మీరు రండి. ఎన్నో దురాత్మ శక్తుల చేత, ఏ కోపమని, అసూయని, అనుమానమని, లోక సంబంధమైన భయంకరమైన విషయాల చేత మీరందరూ విడుదల లేకుండా ఉంటున్నారో, అపవిత్రమైన జీవితాన్ని జీవించే వారిగా ఉంటున్నారో, దేవుని కృపను వదిలిపెట్టేసి విడిచిపెట్టేసి లోక సంబంధమైన విషయాలకి, ఈ సినిమాలే బాగున్నాయి, ఈ సీరియల్లే బాగున్నాయి, ఈ డబ్బే బాగుంది, ఈ లోక జీవితమే బాగుంది, నేను ఈ లోకంలోనే నేను జీవించేస్తా ఉంటున్నాను అని చెప్పేసి భ్రమ పడతా ఉంటున్నారు. చాలా జాగ్రత్త. ఈ లోకము ఏ ఒక్కరికి కూడా శాశ్వతము కాదు. ఏదో ఒక రోజు మీరైనా నేనైనా వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సినదే. శాశ్వతము కానీ ఈ లోకం గురించి మీరందరూ ఎందుకు ఆలోచన చేస్తున్నారు? ప్రార్థన చేసి వీటన్నిటిని వదిలిపెట్టండి. అడిగితే దేవుడు తప్పకుండా, మొర్ర పెడితే దేవుడు తప్పకుండా నీ కుటుంబాల కార్యాలు జరిగిస్తాను అని ఆయన తెలియచేస్తా ఉంటున్నప్పుడు మీరు ముందు ఏమడుగుతున్నారో తెలియట్లేదు. అయితే కొంతమంది ఎలా అడగాలో కూడా తెలియట్లేదు. మీలో చాలా సమస్యలతో ఉంటున్న వారు ఉన్నారు. ప్రతిరోజు కూడా ఫోన్ చేస్తూ, అన్నా నేను ఈ సమస్యతో ఉన్నా, ఈ బాధతో ఉన్నా, నా కుటుంబంలో ఈ వేదన ఉందన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నాను, నా కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి, అవమానాలు పొందుకుంటున్నానన్నా, నిందల్లోనే వెళ్తా ఉంటున్నాను, శ్రమలు నా జీవితంలో వస్తున్నాయి, గర్భఫలాలు లేవన్నా, వివాహాల కోసం ప్రార్థన చేయండి, పిల్లలు పాడైపోతున్నారన్నా, అందరూ ఉన్న అనాథగా నేను బ్రతుకుతానున్నా అని చెప్పేసి ఎన్నో రకాలైన సమస్యలు, ఎన్నో రకాలైన వేదనతో చక్కగా తెలియజేస్తా ఉంటున్నావో, అయితే నువ్వు చేయవలసిన ఒకే ఒక విషయం ఏమిటో తెలుసా? దేవుడు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడో. ఆయన తప్ప ఇంకొక ఆప్షన్ అనేది లేదో. ఆయనే కార్యాలు జరిగించడానికి సమర్థత కలిగిన దేవుడని నువ్వు విశ్వాసంతో అడుగు. ఇది జరుగుద్దంటావా, ఇది అవ్వుద్దంటావా, దేవుడి కార్యాలు చేస్తాడంటావా అని రెండవ మనసు రావడానికి అవకాశం ఉండకూడదు. మీరెవ్వరూ కూడా సందేహించే ఆత్మతో దేవుని అడగొద్దు, అనుమానపు ఆత్మతో మీరు అడగొద్దు, అల్ప విశ్వాసంతో మీరు అడగొద్దు, అపనమ్మికతో మీరందరూ కూడా అడగొద్దు. మనము ఏదైతే అడుగుతున్నామో దాన్ని మనం పొందుకొని ఉన్నామన్న బలమైన విశ్వాసంతో మీరు అడగండి. దేవుడి మీ పట్ల కార్యాలు జరిగిస్తాడో. ఆయనే తప్పకుండా ప్రతి ఒక్కరి పట్ల, అడుగుతున్న ప్రతి ఒక్కరి పట్ల, ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి పట్ల, వాక్యం వింటున్న మీ అందరి పట్ల కూడా దేవుడు తన కృపనిచ్చి తప్పకుండా నడిపిస్తారో. ఈ క్షణము నుంచైనా సరే మీరందరూ కూడా ప్రార్థన చేయండి.
యేసు నామములో మనం ఏది అడిగినా సరే తప్పకుండా మనం పొందుకుంటామో. ఈరోజు మీరు అడుగుతూ ఉంటున్నారు, పాస్టర్ గారు నేను దుఃఖములో ఉన్నానండి, బాధలో ఉన్నాను, కన్నీళ్ళలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను. నువ్వు చెప్తున్న ఏ సమస్య కూడా ఇక మీదట ఉండదో. ఈరోజు మీరు పడుతున్న ప్రతి కష్టము కూడా కేవలము కొంతకాలమే, నువ్వు పడుతున్న దుఃఖము కూడా కొంతకాలమే. దేవుడు నీ వేదనను చూస్తూ ఉంటున్నాడు, గొప్ప దీవెనగా మారుస్తాడు. దేవుడు నీ దుఃఖాన్ని చూస్తూ ఉంటున్నాడు, సంతోషం ఇచ్చి నడిపిస్తాడన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. అప్పటి వరకు కూడా సాక్ష్యాన్ని నిలబెట్టుకో, అప్పటి వరకు వాక్యములు నువ్వు జీవించో, అప్పటి వరకు దేవుని పనులు నువ్వు ముందుకు సాగుతూ ఉండో. నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు వదిలిపెట్టుకో, విశ్వాస సహితమైన భక్తిని చేస్తూ నిజమైన పరిశుద్ధత కలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటుంటే ఆయన బలిష్టమైన చేతుల కింద మనమందరం కూడా దేన్న మనస్సు కలిగి మనమందరం కూడా జీవిస్తూ ఉంటుంటే ఆయన సర్వోన్నతుడైన కృప మనందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా తోడై ఉంటుంది. నాకు తోడై ఉన్నది, నేను అనుభవించినది, నేను దేవుని కృపలో ఎదుగుతున్న స్థితినే ఈ రోజు మీకు నేను ప్రకటిస్తూ ఉంటున్నాను. ఆ సర్వోన్నతుడైన దేవుని పాదాల చెంత కూడి అడుగుతూ ఉంటున్నప్పుడు దేవుడు తెలియజేసిన శ్రేష్టమైన మాట, మీరందరూ మొర్ర పెట్టుకుంటే, మీరందరూ నిజంగా మొర్ర పెట్టుకుంటే, మీ హృదయముతో ఆయన్ని అడిగితే ప్రతి ఒక్కరి మొర కూడా ఆలకిస్తాడో. ఆయన ధనవంతుల మొరనే లేకపోతే దేవుని తెలుసుకున్న వారి మొరనే ఆలకిస్తాడా? కాదో. మీరు కూడా మొర పెడితే దేవుడు తప్పకుండా మీ మొరను ఆలకించే దేవుడై ఉన్నాడు. అయితే మీరు అడిగిన దాన్ని పొందుకొని ఉన్నారన్న విశ్వాసంతో మీరు అందరూ కూడా అడగండి. దేవుని ఆత్మ మీకు ఎల్లప్పుడూ కూడా తోడై ఉంటుంది. దేవుడు మీకు పూర్తి శక్తిని ఇస్తున్నాడు, పూర్తి బలాన్ని ఇస్తున్నాడు. పూర్తి నమ్మికను కలిగి మీరు ఉండండి. ఒకవేళ బాప్తిసం తీసుకోకపోతే ఈ క్షణమే ఆయన నిజ రక్షకుడిగా అంగీకరించండి. అంతము సమీపిస్తూ ఉంటుంది. మనమందరం బాధకరమైన పరిస్థితుల్లో వెళ్ళిపోతూ ఉంటున్నాము, దుఃఖభరితమైన జీవితంలోకి వెళ్ళిపోతూ ఉంటున్నాము. రాకడ సూచనలు చేస్తూ ఉంటుంది. అంత్యక్రీస్తు మనకి 666 ముద్ర, ప్రత్యేకమైన ముద్రగా పిలువబడుతున్న ఈ ఆర్డర్స్ కూడా త్వరలోనే రాబోతున్నాయని మనం వింటూ ఉంటున్నప్పుడు, అంత్యక్రీస్తు వస్తున్న సమయంలో వెంటనే ఆయన రెండవ రాకడ మనకు వచ్చేస్తుంది అన్న విషయాన్ని మనందరికీ కూడా తెలిసినప్పుడు మన కుటుంబాలను మనం మార్చుకుందాం, మన బిడ్డల్ని మనం మార్చుకుందాం, మన జీవితాన్ని మనం మార్చుకుందాం. వేషధారణ భక్తిని వదిలిపెట్టండి, లోక సంబంధమైన విషయాలను వదిలిపెట్టండి. మీ బాధలు పోతాయి, మీ సమస్యలు పోతాయి, మీ ఇబ్బందులు పోతాయి. మీకు ఏదైతే వేదనతో ఉంటున్నారో మీ నోరుని దేవుడు ఆనందంతో నింపుతాడో, మీ హృదయాన్ని సంతోషంతో నింపుతాడో. దేవుడి వాక్యము చేత మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తూ ఉంటుంటే ఏ తాగుడైతే, ఏ వ్యభిచారం అయితే, ఏ పాపం అయితే, ఏ సమస్య అయితే, ఏ కోర్టు సమస్య అయితే, ఏ కోవిడ్ పాజిటివ్ వచ్చి ఎంతగానో బాధపడుతున్న నీవో తప్పకుండా దేవుడు తన కార్యాలతో సిద్ధపాటు చేస్తాడో. అయితే నువ్వు భయపడవలసింది ఒకటే, ఆయన రాకడ వచ్చినప్పుడు ఒకవేళ ఎత్తబడలేకుండా ఇక్కడే ఉండిపోయారనుకోండి, ఇంతకంటే దయనీయమైన పరిస్థితి ఎవరికి ఉండకూడదు. అందుకే మీకు నేను బాధతో ప్రతిరోజు కూడా తెలియజేస్తూ ఉంటున్నాను, నాన్న ఈ లోకం శాశ్వతము కాదు, మీరు అడుగుతున్న ఏది కూడా శాశ్వతము కాదు. నిజమైన శ్రేష్టమైన నిత్య రాజ్యం కొరకు మీరందరూ కూడా సిద్ధపాటును కలిగి ఉండండి. ఏకీభవించి ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరూ కూడా నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. మన దుఃఖదినములు సమాప్తం కావాలి, మన భారభరితమైన పరిస్థితులన్నిటి నుంచి కూడా విడుదల కలుగులాగున కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేయర్ ఆయిల్స్ తీసుకోండి, ఏకీభవించండి. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మా గొప్ప దేవ, నీ కృప కలిగిన దయగలిగిన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక శోధనలతో, బాధలతో ప్రభువా నీ సన్నిధానంలోనే చేరి ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండగా మాకు మీరు తోడై ఉండండి, కృప చూపండి, దర్శించండి, బలమునివ్వండి. అనేక బాధలతో, వేదనలతో, రోగాలతో, సమస్యలతో, ఇరుకు ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి మీద కూడా నాయన విడుదల కలుగు చేయండి. ఎవరైతే ప్రాంతంలో ఏకీభిస్తున్నారో, ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో, ఎవరైతే కన్నీటితో ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దుఃఖంతో, బాధతో, వేదనతో కృంగిపోయి నలిగిపోయిన స్థితిలో ఉంటున్నారో వారందరికీ కూడా సమాధానం అనుగ్రహించబడును గాక, విడుదలను మేము పొందుకుందాము గాక. గొప్ప జయములను, గొప్ప విడుదలను మా జీవితాల్లో, అద్భుత కార్యాలు, ఆశీర్వాద కార్యాలు, ఎదురు చూస్తున్న మేలులు మేమందరం పొందుకోవడానికి ప్రభువా నీ సన్నిధానంలోనే మేము వేడుకుంటున్నాం. ప్రభువా ఒక్కసారి మేము చేస్తున్న ప్రార్థనను అంగీకరించండి. నీ బిడ్డలు మొరపెడుతున్న ప్రతి మొరను కూడా అంగీకరించి గొప్ప కాపుదల, గొప్ప దీవెన బిడ్డలందరి కుటుంబాల్లో జరగడానికి నీ శక్తిని, బలమును బిడ్డలకు మీరు దయచేయండి. ఆశీర్వాదం లేక, కృప లేక, దీవెన లేక కుటుంబాల్లో అనేక సాతాను సంబంధమైన ఆలోచనలతో నింపబడిపోయి ఉన్నాం. ప్రభువా దేవా మా అందరికీ విడుదల కలుగు చేసి మేము చేస్తున్న ప్రార్థనను అంగీకరించి ఆశీర్వదించి కృప చూపి క్షేమాభివృద్ధిని దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని, కుమారునికి కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము మా అందరికీ కూడా తోడై ఉండి ఈ మొదటి రోజు, మొదటి సమయంలోనే ప్రభువా మాకు జయమును, విడుదలను, సాతాను శక్తి నుంచి గొప్ప జయమును మా అందరి బ్రతుకులో కలుగు చేయబడను గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ జయము, అపవాది క్రియలకు అనంత నాశనమును కలుగును గాక. ఆమెన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి, వాటన్నిటి గురించి ప్రార్థన చేస్తాము. అలాగే ఈ శుక్రవారం ఉదయకాలం నుంచి
రాత్రికాలం వరకు కూడా ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా ఖచ్చితమైన ఉపవాస క్రమాన్ని పాటిద్దాం. దేవుడు మనలను, మన కుటుంబాలను సమృద్ధిగా దేవుడు దీవించి క్షేమాభివృద్ధిని దయచేయబడునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.